ఆహా ఆహా, ఈ రచనా చమత్కృతి ఏమియో కాని ప్రకృతి సౌందర్యం అసత్కరించదు. గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుతున్నది. మీరు నా నుండి ఆలించి ఉండరు కదా. ఏమి వీరి రూపాలవజ్ఞానిసే అపూర్వములే. ఈ జగన్మోహనాకృతలు ఎవరి వైలు పోయి మీరెవరు? పోయి మీరెవరు? ఇతను నిండా కథం పేరు మీవే సత్వమే లేదు. విశాల భంజికలు ఏమి ఈ మైని లోకోత్తర కళా కౌశలము? సభాభవనమున ఉద్యానవనమా? ఎంత ఎంత రమణీయముగానున్నది. వివిధ ఫల భరానత శాఖా శిఖా తరుబర విరాజితం. రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్ప వల్లీమతల్లిక సంభాసురంబు. భాసుర పుష్పగుచ్ఛ శ్రవణ్ మధుర మధుర రసాస్వాదనార్థ సంభ్రమ భ్రమర కోమల ఝంకార నినాద మేధురంబు. మేధుర మధుకర ఘన ఘనాఘన శంకారంతర క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయ కలాపాలాప మందుల దోహర ధూమ ధూమాంకుర సంకీర్ణము సంకీర్ణ నికుంజ పుంజ సుందరం. ఆహా, ఈ ఆరామ సౌభాగ్యం చెంత మనోహరం కాననే మయసభయచ్చు సామాన్యుడి మొదలు కోట గంభీరమని పడినంత ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించున్నాను. ఎందని ఫలకుసుమజాలమును మహానందమును కల్పించుతున్నవి. కాసారమా ఇది? ఉండి లేనట్లునో లేక ఇండినట్లునో కనపడుతున్నదే. జలాశయమే కాకుండా ఈ శతపత్రాధికములు ఈ విశ్వసూత్రములు ఎట్లుండను. సంస్పర్శ మాత్ర నూత్త చైతన్య ప్రసాదిక శీతల విమల మధువారి పూర సంపూర్ణం. మంద పవన చాలను ధూత కల్లోల తరంగ బాలికా పరస్పర సంఘటన. జాయమాన మృదుల ధ్వాన విస్తారాతి శ్రావ్యం. కమల కోకనదాది నానావిధ జల కుసుమ రాగారుణిత ధరీభాగం. ఆలోల బాల శ్రీవాల జలలాలిత జగమోచ్చార శంకావహం. తీవ్రాలంకృత మిత సూత్రపాళిగా సందీపిత హంస హంసీగణ విభూషితము వర్ణనాద్యతం. ఎందరి మధువారి పూరమునించుకోని ఈ పరిశ్రమను ఒకంత విశ్రమించనగాక. ఏంటి ఇతడి ప్రకృతి నన్ను పరిహసించుకున్నట్లున్నది. ఎత్తడి హాసధ్వని. ఎవ్వరూ కానరాని. మరి ఈ సౌవడి ఎక్కడి నుండి వచ్చే? అతులిత మాయా రచనా వ్యూహ సమర్థుడైన మయుడు ఇట్లు ధ్వనించు యంత్రబిందేదైనా మంచిలే. ఆ కనబడున్నదేమి? వివిధమని వికార గుజ్జ భాగాంతర్గత ద్వారలేఖన తత్సువర్ణ శాఖాప్రవర్తిత గరుత్పద వల్లి సముద్ర శతమ. వల్లి సముద్ర శత సల్లలిత పల్లవ సందోహం. అచ్చే పల్లవ సప్పుడంత భాసుర పుష్పఫల ప్రధానమ. పుష్పఫల మకరంద రస సేవనార్థ సమాగత సత్ఫలహీనమాన. అయినను ఇట్టి త్రిజగన్ను తపమనము కాల స్వభావం. నిన్న మొన్న గడుక నిలువ నేల కొట్టిన పాండవులు నేడు రాజసీయ మహాభార నిర్వహణ సార్వభౌమ పదములు అలంకరించున్నాయా. అభిమాన ధర్మకు పూర్వపిల్లలను అరిగాపులై వత్తు వాహనాది నానా విధోపాయాలను అర్పించి గౌరవించున్నాయా. నా సమక్షముల ఊరును పేరును లేని ధర్మతులకు నా సామంతులను ఉపాయాలను అర్పించి పరస్పర శల కోటీల సంఘర్షణలను ఉద్యమని మయోత్కాములు
భూసతికి నూత శోభను ఆపాదించి సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరింప నాకు అవమానం కదా. ఇదంతయు కన్నులారాగాంచు సుక్షత్రియ మధ్య సంజాతుడైన శిరోధరుడు సహించి ఎండుటయా. యోజించిన కొలది మనం మన పట్టణాన్ని క్రోధము వెలివేసి దుర్భరమవుతున్నది. నిక్కరించిన నిరోధాల నిక్కరించిన నిరోధం ఎచ్చటిది పాపిష్టి శిలాద్వారమెంత పెట్టుగా పరిహాసం మరల పరిహాసము అవరోధజనుల పరిహాసము వాంఛని పరిహసించుచుంటివిగా ఇప్పటికి పరిహాస మాత్రమే.